మన గెటకంచరం గ్రామంలో గ్రామ దేవత అయిన శ్రీ 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 పైడితల్లి అమ్మవారి 70వ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి. అసలు ఈ పైడితల్లి అమ్మవారి గురించి మీకు ఒక విశేషం చెప్పాలి. ఒకప్పుడు మన గ్రామంలోకి ఒకరికి అమ్మవారు కళ్ళ కనిపించి, నేను చుక్కవాల్సిలో ఉన్నాను, నన్ను లేగదోడలతో నాకు ఒక ఎద్దుల బండి కట్టి నన్ను అందులో ఎక్కించాను. ఈ గ్రామంలో నేను ఎక్కడుండాలో అక్కడ ఆ ఎద్దుల బండి ఆగిపోతుంది, అదే నా స్థానం అని చెప్పిందంట. వాళ్ళ అమ్మవారి మాట ప్రకారం ఎద్దుల బండి మీద ఎక్కించేసి వచ్చేసారు. అమ్మవారు స్వయంగా ఎద్దుల బండి మీద మన గ్రామంలోకి వచ్చి ప్రస్తుతం ఎక్కడైతే టెంపుల్ ఉందో ఆ స్థానంలో ఆగిపోయిందంటండి. అక్కడ ఆగిన తర్వాత ఎంత ప్రయత్నించినా బండి కదలలేదని చెప్తారు. అప్పుడే అందరికి అర్థమైంది ఇది అమ్మవారు వెలిసే స్థలం అని. ఆ రోజుల్లో ఈ జాతర ఇలా ఉండేది కాదు. ప్రతి సంవత్సరం నెలగంట తర్వాత అమ్మవారికి పూజలు పునస్కారాలు చేయాలి. తర్వాత సంక్రాంతి సాయంత్రం నుండి కనుమ ముక్కనుమ వరకు మేళతాళాలతో అమ్మవారికి మొరాట్లు పసుపు కుంకుమలు ఇచ్చి మళ్ళీ వెళ్లిపోయేవారు. అప్పుడు యాత్ర అనే మాట ఉండేది కాదు. గెటకంచరం గ్రామ కాపరుస్తులైన దేవగుప్తాపు సన్యాసరాజు పంతులు గారు మరియు గ్రామ పెద్దలు అమ్మవారి మహిమను గుర్తించి వనమలో 2 రోజులు జాతర ప్రారంభించారు. అలా మొదలైన ఈ ఆచారం ఈ రోజుకి 70 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ జాతరలో మరో ప్రత్యేకత ఏంటంటే ముందుగా ఉపదేవతలు పూజించుకొని, అంటే ముందుగా ఉయ్యాల కంబాల దగ్గరికి వెళ్లి తర్వాత బండార్లమ్మ తల్లి, అసిరి తల్లి, దుర్గమ్మ, నీలమ్మ తల్లి దర్శనం చేసుకుంటారు. తర్వాతే ప్రధాన దేవత అయిన శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. తర్వాత ప్రతి కుటుంబం తమ ఇంటి దేవతను పూజించుకుంటారు. ఇలా చేయడం వల్ల కేవలం ప్రధాన దేవతకి కాదు, ఉపదేవతలకు కూడా పూజలు జరిగాయని మన పూర్వీకులు ఈ ఆచారాన్ని పెట్టారంట. అమ్మవారి కృప, పూర్వీకుల సాంప్రదాయం, గ్రామ ఐక్యత ఇవన్నీ కలిసి మన గెటకంచరం